యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ రోజు నువ్వు మర్చిపోయినా నేనెప్పుడు మర్చిపోలేదక్క. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ రోజు సరిగ్గా ఇదే రోజు నన్ను దగా చేసి వెళ్ళిపోయిన మనిషి జ్ఞాపకాలు ఎంత తుడిచేయాలనుకున్నా నా మనసులో చెరిగిపోని ముద్ర వేశాయి. పోయిన వాళ్ళు పొట్టి జ్ఞాపకాలు మాత్రమే, ఉన్నవాళ్ళు మాత్రమే నీ వాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు మాత్రమే నీ సొంత వాళ్ళు. పైగా ఈరోజు రూప బర్త్డే మాత్రమే కాదు, నిశ్చితార్థం కూడా. నువ్వియ్యాల వారికి మాటిచ్చావు కదా, తండ్రిగా ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి తప్పడం లేదా? మమ్మీ, నాకు కూడా ఏదైనా పని చెప్పు. వచ్చిన వాళ్ళకి కుర్చీలు ఏమంటావా? రూప నిశ్చితార్థం జరుగుతుంటే ఫోటోలు తీయమంటావా? కూల్ డ్రింక్స్ సప్లై చేయమంటావా? లేక కంచాలు కడగమంటావా? మంచినీళ్ళు అందించమంటావా? ఏమైనా పనులు చెప్పు మమ్మీ, సర్వెంట్లా సేవలు చేస్తాను. రూప పెళ్ళై వెళ్ళిపోతుంటే రెడ్ కార్పెట్ వేసి అత్తారింటికి వెళ్లేదాకా అన్ని పనులు నా నెత్తిన వేసుకొని. చాలాపు. నీ మనసెంత మండిపోతోందో నాకు తెలుసు. నాకంతకన్నా ఎక్కువ మండిపోతున్నా మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ మంటని ఈ ఇంట్లో చిచ్చు పెట్టడానికి వాడుకోవడానికి. ఇంకేం చిచ్చు పెడతావు మమ్మీ? జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు మెళ్ళో బోర్డు తగిలించుకుని చేయరు, పెదాల మీద చిరునవ్వుని అంటించుకుని చేయాలి. మాటలకి తేనె రంగరించి వదలాలి. జరగబోయేదేమిటో చూస్తూ ఉండు, ఆవేశపడకు. అంటే ఏం జరగబోతోంది? ఈ పుట్టినరోజు జరగదు, ఈ నిశ్చితార్థము ఆగిపోతుంది. రూప పెళ్ళి నీతోనే అవుతుంది. ఎలా? అన్నీ వివరంగా చెప్తాను. నువ్వు వెళ్ళి రూప కోసం మంచి శారీ తీసుకురా. నేనా? ఎందుకు? అర్థమైందా? అయితే తప్పకుండా రూప కోసం చీర తెప్పిస్తాను. ఈ మధ్య మాటకు మాట సమాధానం చెప్తూ నన్ను ఒక చీడ పురుగులా తీసి పారేస్తూ లెక్క చేయకుండా మాట్లాడుతుంది కదా, ఇలాంటి శాస్తి జరగాల్సిందే. రూపా, ఇవాళ నేను నీకొక మంచి గుణపాఠం చెప్పబోతున్నాను. ఇక్కడున్నాను. ఆ గ్రీటింగ్ ఇచ్చే శ్రేయోభిలాషి, ఆ అజ్ఞాత వ్యక్తి నా కోసం గ్రీటింగ్ ఇంటికి పట్టుకొచ్చుంటారా? అసలు ఆ వ్యక్తి ఎవరు?
అమ్మాయి గారు ఆ, ప్రసాదం క్యాచ్. వద్దొద్దు, నేనే వస్తాను. మీరే డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. లైట్ తీసుకో, ఎవరేమనుకుంటే మనకేంటి. సరే ప్రసాదం తీసుకోండి. ఆ, రైస్ పీస్. కింగ్. సరే రైస్ పీస్ కింగ్. అన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి గాని నాకొక తీరని కోరిక మిగిలిపోయింది. అదెప్పుడు నెరవేరుతుందో తెలియడం లేదు. మీకు తీరని కోరిక? ఇక్కడ ఆంజనేయుడు అమ్మాయి గారు సంజీవ్ పర్వతం మోసుకురమ్మన్నా మోసుకొస్తా. కొబ్బరికాయల సంచినే మోయలేకపోయా, సంజీవని పర్వతం మోసుకొస్తావా? గప్పాలు కొట్టడం ఆపు. మీకు సందు దొరికితే చాలు నా గాలి తీసేస్తారు. సరే గాని నిజంగా నేనడిగింది నీ వల్ల అవుతుందా? మీరేం చెప్పినా చేస్తాను. నీ వల్ల కాదులే. అలా అంటే నాకు పౌరుషం పొంగుకొస్తుంది, రోషం తన్నుకొస్తుంది, పంతం పదింతలు అవుతుంది, పట్టుదల పేట్రేగిపోతుంది. అయితే నా మీద ఒట్టేసి చెప్పు, నేను అడిగింది చేస్తానని. అప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది. అలాగే. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఏంటో చెప్పండి. ఇవాళ నా పుట్టినరోజు కదా. అయితే మా నాన్న చేత నువ్వే ఆశీర్వాదం ఇప్పించాలి. మీరేదో అన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు. మైండ్ బ్లాక్ అయినట్టుంది అమ్మాయి గారు. మా నాన్న ఇలాగే నా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించాలి. అమ్మాయి గారు కొంచెం ఈజీ కోరిక కోరచ్చు కదా అమ్మాయి గారు. ఇంత క్లిష్టమైన, కష్టమైన, సంక్లిష్టమైన కోరికే కోరాలా అమ్మాయి గారు? ఆంజనేయునన్నా, సంజీవిని పర్వతం మోసుకొస్తానన్నా, ఇప్పుడు నీ గాలి నువ్వే తీసుకుంటున్నావేంటి? ఇన్ని తెలుగు పదాలు తన్నుకొస్తున్నాయేంటి? అంత కష్టమైన తెలుగు పదాలే ఈజీగా చెప్పగలిగాను, కానీ ఇంత క్లిష్టమైన కోరిక నేను తీర్చలేను అమ్మాయి గారు. మీరు నా పొట్ట కొట్టాలని చూస్తున్నారు, నా ఉద్యోగం ఊడాలని చూస్తున్నారు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు ఒట్టేశావు. ఇవాళ మా నాన్న చేత ఆశీర్వాదం ఇప్పిస్తున్నావు అంతే. పద ఇంటికెళ్దాం. అమ్మాయి గారు ఫ్లవర్స్ అన్ని తెచ్చిపెట్టారా? అన్నీ తెచ్చిపెట్టాను. పనులన్నీ సరిగ్గా అవుతున్నాయి లేదా? అవుతున్నాయండి. పాపం నిజం నిశ్చితార్థానికి చేసినట్టు అన్ని పనులు చేస్తున్నారు. ఇది జరగదని ఇక్కడున్న ఏ ఒక్కరికి తెలీదు. పాపం ఆ అమాయకుళ్ళు కష్టపడుతున్నారు. పడని పడని. ఏంటి పిన్ని, బర్త్డేకి ఇంత డెకరేషన్ చేస్తున్నారు? నాన్న చిరాకు పడతారేమో. ఆయన చూశారులేమ్మా. ఏమ్మా రూపా, గుడికెళ్ళొస్తున్నావా? అర్చన చేయించావా? దేవుడికి బాగా మొక్కుకున్నావా? ఇదిగో
నీకోసమే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నాను. మీరు నా గురించి కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటారని ఇన్ని పుట్టినరోజుల తర్వాత ఈ పుట్టినరోజు నాడే అర్థమైందత్తా. ముందు ముందు చాలా విషయాలు అర్థం అవుతాయిలేమ్మా. వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. మమ్మీ, నువ్వు చెప్పినట్టే 30 శారీస్ తీసుకొచ్చాను. అబ్బా, మొయ్యిలాక చచ్చిపోయాను. మంచి పని చేసావురా. మరదలి పనులు బాగా ఆ మాత్రం చెయ్యాలి కదా. వెళ్ళి పని వాళ్ళని తొందరగా పూర్తి చేయమని చెప్పు. అలాగే మమ్మీ. ఇవన్నీ ఏంటని చూస్తున్నావా? నీ పుట్టినరోజు కదా, నీ చేత్తో ఈ చీరలు పంచడానికి తెప్పించాను. ఓ, పెద్దయ్య గారు ఎక్కడున్నారు? రామా, రెడీ చేస్తాను. అమ్మాయి గారు, వీళ్ళొచ్చారేంటి? రాజు ఫ్యామిలీ ఇలా ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడికి పిలవని పేరెంటంలా వచ్చి భోంచేస్తూ ఉంటారా? నేనే పిలిచాను నా బర్త్డే ఫంక్షన్కి. వీళ్ళు నా గెస్ట్లు, పిలిచిన పేరెంటానికే వచ్చారు. మీరేం ఫీల్ అవ్వకండి. మా అత్త మాట కరుకే గాని మనసు వెన్న. ఆ మాటకొస్తే మా నాన్న మీద పడి ఏళ్ల తరబడి ఫ్రీగా తింటున్న వాళ్ళని ఏమనాలో. ఆహా, నౌకర్ల గురించి అత్త. వాళ్ళంతా ఫ్రీగా అవుట్ హౌస్ లో ఉంటున్నారు, తింటున్నారు కదా. పిన్ని, అందరికి కాఫీలు టీలు పంపిస్తా. అలాగేనమ్మా. రండి రండి, కూర్చోండి. రండి మీరు కూర్చోండి. మందారం, సోఫాలు తుడమన్నాను, తుడిచావా? నీట్గా తుడు. వాళ్ళని లేవమను. పొద్దున్నే తుడిచావు కదా, వెళ్ళు. మీరు కూర్చోండి, కూర్చోండి. వరలక్ష్మి, కూర్చో. అమ్మయ్యా. రేయ్, మమ్మీ, అలగా జనాల్ని తీసుకొచ్చి అభిమానం చూపిస్తోంది. గట్టిగా మాట్లాడితే మీ మాయ కోపం వస్తుందని కంట్రోల్ చేసుకున్నాను, కానీ నాకు భగభగ మండిపోతోందిరా. ఆ రోజు ఆ రేణుక మూలంగా నేను ఎంత అవమానానికి గురయ్యానో అది కూడా నాకు గుర్తుంది మమ్మీ. రూప దాన్ని కూడా పిలిచిందంటే నన్ను రెచ్చగొట్టడానికే. మీ మాయ వచ్చేలోపే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలి. రా. అలాగే ఎంతసేపు నించుంటావమ్మా, కూర్చోవచ్చుగా. పర్లేదు అంకుల్. అప్పలనాయుడు, మీరెప్పుడొచ్చారు? దండాలు బాబు. పర్లేదు, కూర్చోండి కూర్చోండి. పెద్దయ్య గోరు ముందు కూర్చుని ఎంత టోళం అయ్యా. మీరు నాకు సోదరితో సమానం, అంత మాట అనొద్దమ్మా. మా రాజంటే ఏమనుకున్నారు? మా మూలంగా రాజ్ అరెస్ట్ అయినప్పుడు మీలో ఒక్కరైనా వచ్చి ఇదేం అన్యాయం అని అడగలేదు. వాడికి చిన్న వయసులోనే అంత సంస్కారం ఎలా వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. మీకెప్పటికీ ఈ ఇల్లు రుణపడే ఉంటుంది. అయ్యగారు, అంత మాట అనకండి అయ్యా. మీ చల్లటి నీడలో బతికేటోళ్ళం. ఏమా వరలక్ష్మి, చదువుల సరస్వతి, బాగున్నావా? బాగున్నాను పెద్దయ్యా. ఏమ్మా, ఎలా ఉన్నావు? సరే కూర్చోండి, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. కూర్చోండి కూర్చోండి అంకుల్. తీసుకోండి. బయట నుంచి తెప్పించినవి కాదు, మా పిన్నే స్వయంగా చేసింది. తీసుకోండి. చూసావుగా మీ మావయ్య వాళ్ళకెంత వాల్యూ ఇస్తున్నాడో. వాడికి తెలిసేలా మనం ఏం చేసినా వాళ్ల ముందు మనకి అవమానం జరగడం తప్ప ఏం లాభం లేదు. పద. చాలా బాగున్నాయమ్మా. అమ్మ రూపా,
అందరూ వచ్చే టైం అయింది. చీర కట్టుకుందు గాని రా. రూపా, నేను కూడా హెల్ప్ చేస్తాను. పా. మా నాన్న చేత నువ్వే ఆశీర్వాదం ఇప్పించాలి. ఏంటి రాజు, ఏమైంది? పెద్ద చిక్కొచ్చి పడింది. అంటే అమ్మాయి గారు నన్ను అడ్డంగా బుక్ చేసేశారు. అబ్బా, ఏమైందో చెప్పు. ఇవాళ తన పుట్టినరోజు కదా. అవును, అయితే పెద్దయ్య గారి చేత ఆశీర్వాదం ఇప్పించాలని ఫిట్టింగ్ పెట్టింది. అమ్మో, నీ పని అయిపోయింది. ఈ నెల జీతం తీసుకున్నావా? తీసుకున్నాను. ఎందుకు? మా పెద్దనాన్న నిన్ను ఉద్యోగుల్లోంచి పీకేస్తారుగా. యాచి ఊరుకో, నువ్వు కూడా నన్ను బెదరగొట్టకు. ఇప్పుడు నేను పెద్దయ్య గారితో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా ఆశీర్వాదం ఇప్పించాలి? ఆశీర్వాదం ఇప్పిస్తావా? ఆశీర్వాదం అసలు పెళ్ళే జరగదు, ఎంగేజ్మెంటు జరగదు. నా ప్లాన్స్ నాకున్నాయి, నువ్వేం వర్రీ అవ్వకు. ఏయ్, మీరు బయట మొక్కలకి నీళ్లు పోసి గుమ్మ ముందు కూడా రంగుల ముగ్గులు వేయండి. అలాగేనమ్మా. వెళ్ళండి. సుమా, వదినా. పని వాళ్ళు తక్కువయ్యారు, పనులేమో ఎక్కువయ్యాయి. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అవతల ఫంక్షన్కి టైం అవుతోంది. ఏం చేద్దాం? అమ్మా, మేమున్నాం కదేటి, నేను చూసుకుంటా. సంతోషం. ఆడవాళ్ళంతా కూరలు తరగండి. ఉమ్. నువ్వు ఆ డెకరేషన్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయి. అయ్యా, చెప్పింది వినబడింది కదా. వదినా, వచ్చిన వాళ్ళతో పని చేయించడం ఏంటి? కావాలంటే నేను చేస్తాను. నువ్వు నాకేం నీతులు చెప్పుకో. వాళ్ళు గెస్ట్లేంటి, ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. పని వాళ్ళని పని వాళ్ళలాగే చూడాలి. మా తమ్ముడంటే బస్తీ వాళ్ళ ఓట్ల కోసం ఏదో అలా మర్యాదగా మాట్లాడతాడు. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ముత్యాలు, నువ్వు వెళ్ళి ఆ కూరల సంగతి చూడు, నేను బయట పని చూస్తాను. గీ సీరలా మస్తుగున్నావు. అవునమ్మాయి గారు, భలే ఉన్నారు. రాజు, మా నాన్నకి నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ తెచ్చావా? ఎప్పుడో తెచ్చానమ్మాయి గారు. పెద్దయ్య రెడీ అవుతున్నారు. బయటకు వచ్చే ముందు నేనిచ్చానని ఇస్తాను. ఏం గిఫ్ట్ తెచ్చిర్రు? బాబు, తీసుకోండి బాబు. గుడ్, సమయానికి తీసుకొచ్చావు. ఎవరికి కనిపించకుండా వెళ్ళు. అలాగే బాబు, ఉంటాను. రూపా, నీ బర్త్డే, నీ నిశ్చితార్థం చెడగొట్టే ఉపాయం నా చేతిలో ఉంది ఇప్పుడు. టైంకి మావయ్య కూడా లేడు. నా పని ఇంకా ఈజీ అవుతుంది. కొన్ని వందల సినిమాల్లో, కొన్ని వేల డైలీ సీరియల్స్లో నిన్ను వాడే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నేను అదే ఫార్ములా వాడి మావయ్యని హాస్పిటల్కి పంపించి ఈ ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ చేస్తాను. ఫంక్షనే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పట్లో ముహూర్తాలు లేవని చెప్పించి ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేయిస్తా. తేలు, నీ కొనం చూపించు. కసిగా కాటేసి నాకు హెల్ప్ చేయవే.
రాజు పంతులు గారిని పిలిచావా? పిలిచాను అమ్మాయి గారు. మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పిస్తానని ఒట్టేశావు, గుర్తుందా? నేనేం ఒట్టేయలేదు, మీరే ఒట్టేయించుకున్నారు. ఇప్పుడు నేను అదే టెన్షన్లో ఉన్నాను. నాకు సంబంధం లేదు, ఆ తిప్పలేవో నువ్వే పడు. అయ్యో మామయ్య షూలో కాలు పెడతాడు, తేలు కుడుతుంది, హాస్పిటల్కి వెళ్తాడు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. పెద్దయ్య, ఒక్క నిమిషం పెద్దయ్య. ఈ డ్రెస్కి ఈ షూ మీకు మ్యాచ్ కాలేదు. అవునరా, ఇవి వేసుకోండి. చాలా బాగున్నారా, గుడ్ సెలెక్షన్. అమ్మాయి గారి సెలక్షన్, అమ్మాయి గారి గిఫ్ట్, ఈ ప్రశంసలు అమ్మాయి గారికి చెందుతాయి పెద్దయ్య. రాస్కెల్, ఒక్క నిమిషం లేటుగా వచ్చుంటే ఏమయ్యేదిరా? లాస్ట్ మినిట్లో నా ప్లాన్ అంతా పాడు చేసావు.